హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రైతన్నలందరికీ భారీ శుభవార్త. గత 4 రోజుల క్రితమైతే వ్యవసాయ యాంత్రీకరణ పథకం అని చెప్పేసి మన ఛానల్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ రోజు నేను చెప్పిన విధంగా రైతన్నలకి సంబంధించినటువంటి సబ్సిడీ యంత్రాల పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఇంకా అప్లికేషన్స్ చేసుకోలేదో వారికి కొత్త అప్లికేషన్స్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మా కాన్స్టిట్యున్సీలో మంత్రి వివేక్ గారైతే ఈ యొక్క సబ్సిడీ యంత్రాలను పంపిణీ కార్యక్రమం అయితే జరిపారు. దానికి సంబంధించినటువంటి వివరాలని, అదేవిధంగా ఈ పథకానికి రైతన్నలు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మీరు అప్లికేషన్ చేసుకోవడానికి కావలసినటువంటి ధృవపత్రాలు ఏమి ఉండాలి అనేటటువంటి పూర్తి వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రైతన్నలకి సపోర్టివ్గా ఉండేందుకు జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక మనం ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని ఒకసారి పరిశీలించినట్టయితే, చెన్నూరు క్యాంప్ ఆఫీసులో రైతులకి సబ్సిడీ వ్యవసాయ పనిముట్లను అందజేస్తున్న మంత్రి వివేక్. ఇక్కడ చెన్నూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మంత్రి గారు వివేక్ గారైతే నిన్నటి రోజున నియోజకవర్గ కార్యక్రమాలలో భాగంగా చెన్నూరు క్యాంప్ ఆఫీసులో ఈ యొక్క రైతులకి ఈ పనిముట్లని, యంత్రాలని, వ్యవసాయ పనిముట్లని అందజేయడం అయితే జరిగింది. ఇదే విధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వ్యవసాయ పనిముట్లని ప్రతి ఒక్క రైతన్నకి అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగు వేయడం జరుగుతుంది. ఇక్కడ పూర్తి వివరాలని కనుక మనం చూసినట్టయితే, సబ్సిడీలో ఈ యొక్క పనిముట్లని పంపిణీ చేస్తున్నారు. సన్న, చిన్నకారు మహిళా రైతులకి 50% సబ్సిడీ ఇస్తున్నారు. అదేవిధంగా ఇతర రైతులకైతే 40% సబ్సిడీతో యంత్రాలని రాష్ట్ర ప్రభుత్వం అందించడం అయితే జరుగుతుంది. రాష్ట్రంలోని 32 జిల్లాలకి గాను రూపాయలు 100 కోట్లనైతే రిలీజ్ చేయడం జరిగింది. 32 జిల్లాలలో కూడా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే కలిగి ఉన్నారు. ఈ పథకంలో భాగంగా 130,563 మంది రైతులు కూడా లబ్ధి పొందేటటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. 9వ తారీఖు రోజు నుండి ఈ యొక్క పథకం అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఈ పథకం పేరు. సో 9వ తారీఖు నుండి ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి జిల్లాలో కూడా ఈ పథకం అయితే స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఇంకా ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో ప్రతి ఒక్క రైతన్న మీకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే, మీకు వ్యవసాయ భూమి పట్టాదార్ పాస్ పుస్తకము ఉంటుంది కదా, ఆ పట్టాదార్ పాస్ పుస్తకం ఉన్నటువంటి రైతన్న, దానితో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డ్, అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డు, మీ యొక్క ఫోటో, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు మీ మండల కేంద్రంలో, వారి వద్ద ఒక అప్లికేషన్ ఫారం కూడా దొరుకుతుంది. అప్లికేషన్ ఫారంని నింపి మీ యొక్క ఏఈఓ గారికి అయితే ఇవ్వవలసి ఉంటుంది. మీ యొక్క మండలానికి సంబంధించి ఎన్ని యూనిట్స్ అనేది కేటాయించబడినవి, ఏ యూనిట్స్ అనేది కేటాయించబడినవి అనేటటువంటి వివరాలు కూడా మీకు ఏఈఓ గారైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంకా అప్లికేషన్ చేసుకున్నటువంటి రైతన్నలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీ మండల కేంద్రంలో ఉండేటటువంటి మీ ఏఈఓ గారిని సంప్రదించి అప్లికేషన్ చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, రైతన్నలకి సపోర్టివ్గా ఉండేటటువంటి చాలా వీడియోస్ మన ఛానల్లో రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.